పాలకూర పప్పు. కొంచెం చింతపండు గిన్నెలో నానేసుకోండి, పిరికడంతా. కందిపప్పు గ్లాసు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి, టమాటా. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని, చిన్న కుక్కరు, అందులో పాలకూర వేసుకోండి. మంచిగా కట్ చేసుకొని కడుక్కొని తీసుకుంటుంది. పాలకూర మంచిగా కడుక్కొని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. గ్లాస్ కందిపప్పు అండి. ఇదే కుక్కర్లో ఆనియన్స్, మిర్చి, టమాటా కూడా వేసేసుకోండి. కొన్ని ఆనియన్స్ పక్కన ఉంచండి, ఎందుకంటే తాలింపుల కోసం వస్తాయి. టమాటాలు కూడా వేసేసుకోండి. అన్నీ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని కొంచెం మునిగేంత వరకు అవి. మరీ ఎక్కువ నీళ్ళు కూడా పోసుకోదండి, మరీ పల్చగా అయిపోతుంది. పసుపు కూడా వేసుకోండి. నార్మల్ అవి మునిగేంత వరకు పోసుకుంటే చాలు. ఒకసారి అట్లా కలిపి ఒత్తుకొని, కొన్ని తక్కువైనా మళ్ళీ వాటర్ పోసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. మీకు బాగా మెత్తగా కావాలంటే ఎక్కువ పెట్టుకోండి విజిల్స్, నార్మల్ ఉంటే చాలు. 4 to 5 విజిల్స్ వచ్చాక నేను తీసేసి చూడండి ఎంత మంచిగా ఉడికిందో. పప్పు, పాలకూర, టమాటా అన్నీ ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు, ఉప్పు, కారం వేసుకోండి. కొంచెం పప్పు దోతో రుబ్బుకోండి, కొంచెం మెత్తగా కావాలంటే, లేకపోతే లేదు. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కొంచెం ఉల్లిగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని వేయించుకోండి. కొన్ని ఆనియన్స్ ఉంచుకోమన్నా కదండి తాలింపులోకి, అవి కూడా వేసేసుకోండి. అవి వేగేలోపు ఈ పప్పులో ఉప్పు, కారం వేసి కలుపుకోండి. ఇప్పుడు చింతపండు నానవేసుకున్నాం కదా, చింతపండు చిక్కగా పులుసు వేసుకొని అలా పోసేసుకోండి. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు. పాలకూర పప్పు పొద్దున కూడా ఏ ఇబ్బంది లేకుండా తొందరగా చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఆ తాలింపులో. పసుపు కూడా వేసుకోండి. అవి వేగాక కొంచెం కలుపుకొని పప్పు మిశ్రమాన్ని అందులోకి పోసేసుకోండి. అంతే, ఈజీగా చేసుకోవచ్చు. పొద్దున హడావిడి లేకుండా కూడా తొందరగా వేసేసుకోవచ్చు. పాలకూర పప్పు ఎంతో టేస్టీగా, రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాలలో అయిపోతుందండి. పాలకూర పప్పు ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని వేడివేడి అన్నంలోకి తినడమే. కొంచెం పాలకూర పప్పులోకి కొంచెం మామిడికాయ చట్నీ వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. కారం కారం, పుల్ల పుల్లగా.